ఇప్పటి వరకు దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కర్ణాటక కొత్త సీఎం డీకే శివకుమార్ అధిగమించారు. 936 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉన్న చంద్రబాబు రికార్డును 1413 కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించిన డీకే శివకుమార్ బద్దలుగొట్టారు. అయితే చంద్రబాబు కుటుంబ సంపదలో అత్యధిక భాగం హెరిటేజ్ ఫుడ్ షేర్ల రూపంలో ఉండటం విశేషం. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడిని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అధిగమించారు. కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ తన ఎన్నికల అఫిడవిట్లో మొత్తం 1413 కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించారు. దీంతో 936 కోట్ల ఆస్తులు ప్రకటించిన చంద్రబాబు రెండో స్థానానికి పడిపోయారు. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు నాయుడు మొత్తం 936 కోట్ల ఆస్తులు ప్రకటించారు. అందులో ప్రధానంగా హెరిటేజ్ ఫుడ్స్ లో ఉన్న 2,26,11,525 షేర్ల విలువే దాదాపు 764 కోట్ల రూపాయలు. హెరిటేజ్ ఫుడ్ షేర్లే చంద్రబాబు సంపదలో సింహభాగాన్ని ఆక్రమించాయి. దీంతో 2024లో ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నిలిచారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కూడా భారీ ఆస్తుల యజమానిగా గుర్తింపు పొందారు. హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న భువనేశ్వరి కంపెనీ ప్రారంభం నుంచి కీలక పాత్ర పోషిస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్, ఇతర పెట్టుబడులు, స్థిరాస్తుల ద్వారా కుటుంబ సంపద గణనీయంగా పెరిగింది. చంద్రబాబు, భువనేశ్వరి కుటుంబ ఆస్తులే తెలుగుదేశం అధినేతను దేశ రాజకీయాల్లో అత్యంత సంపన్న నాయకుల్లో ఒకరిగా నిలబెట్టాయి. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ ఎంట్రీతో దేశంలో అత్యంత ధనిక సీఎం ర్యాంకింగ్స్లో మార్పు వచ్చింది. 2018లో 840 కోట్లుగా ఉన్న డీకే ఆస్తులు 2023 నాటికి 1413 కోట్లకు పెరిగాయి. చరాస్తులు 1140 కోట్లు, స్థిరాస్తులు 273 కోట్లుగా ప్రకటించారు. దీంతో చంద్రబాబు రికార్డును అధిగమించి దేశంలో నెంబర్ 1 ధనిక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నిలిచారు.